ఆర్థిక సమస్య వచ్చిందండి, అక్కడ ఎవరికో అనారోగ్యం వచ్చింది, డబ్బులు పంపాలి, మన దగ్గర ఏదో 10,000 25,000 ఉన్నాయి, ఇటు పంపాలా అటు పంపాలా అని అనుమానం. దీంట్లో అహంకారానికి పోవలసింది ఏమీ లేదండి. ఎవరికి ముఖ్యమో ఆలోచిస్తే అయిపోతుంది. ఎప్పుడు ప్రాధాన్యం అనేది వ్యక్తులను బట్టి ఉండదండి, సందర్భాన్ని బట్టి ఉంటుంది. గమనించండి, ప్రాధాన్యం సందర్భాన్ని బట్టి ఉంటుంది. నేను పెద్దవాడిని కాబట్టి నాకు అన్ని చోట్ల ప్రాధాన్యం అంటే అది అహంకారం అవుతుంది. ప్రాధాన్యం సందర్భాన్ని బట్టి ఉంటుంది. ఇందాక నాట్యం చేసేటప్పుడు నేను ప్రధానం కాదమ్మా, ఆ అమ్మాయే ప్రధానం. అప్పుడు ఆ నాట్యాన్ని మనం అంతా చూడాలి. మనం ఏదో మందాన్ని మనం ఏదో వేరే వ్యాపకాల్లో ఉంటే ఆ అమ్మాయికి అవమానం కాదు. అది ఎందుకు చేస్తుంది? 1 నిమిషం చేయని 2 నిమిషాలు చేయని నాట్యమే మనం చూడాల్సిందే. మనం చూడడానికే చేశారు అక్కడ. పైగా కథక్ నృత్యం నాకైతే తెలియదు, ఈవేళ చూశాను దాన్ని. నేను భరతనాట్యం అవి అంటే చూస్తా, ఓ ఇందులో ఇంత విశేషం ఉందా అనుకున్నాను. నేను చూడడానికేమి అదేదో చిన్న విషయం కింద భావించడం ఉండదండి. అక్కడ ఆ అమ్మాయే ప్రధానం. ఇప్పుడు నేను ప్రవచనం చెబుతుంటే నేనే ప్రధానం. ఇప్పుడు మధ్యలో డ్యాన్స్ ఆడతానంటే అలాగా కుదరదు. ఇక్కడ ఈ ప్రవచనం అయిపోయింది, నేను దిగి వెళ్ళాను అంతే. ఇక్కడ ఏం జరిగితే అదే ప్రధానం ఇక్కడ. కాబట్టి నా ప్రాధాన్యం ఏమి ఉండదు అక్కడ. అంటే ప్రాధాన్యం ఎప్పుడు వ్యక్తులను బట్టి ఉండదండి, సందర్భాన్ని బట్టి ఉంటుంది. తోడు పెళ్ళి కొడుకు అంటారండి పెళ్ళిళ్ళలో. ఎప్పుడు కూర్చోబెడతారు? స్నాతకం అప్పుడు అక్కడ కూర్చోబెట్టి. లేకపోతే కూడా ఏం చేస్తారో తెలుసా? తోడు పెళ్ళి కొడుకు లేడా అని ఇది పెళ్ళి కొడుకు వేలు విడిచిన మేనమామ తోడల్లుడు తమ్ముడికి లెక్కలు చూసని చెప్పిన మేస్టార్కి సాక్షాత్తు బావమరిది కొడుకుంటే తీసుకొచ్చి కూర్చోబెట్టేస్తారు. ఎంత దగ్గర చుట్టరికమో నిజంగా. పెళ్ళి కొడుకు వేలు విడిచిన మేనమామ తోడల్లుడు తమ్ముడు కొడుక్కి లెక్కలు చూసని చెప్పిన మేస్టార్ బావమరిది కొడుకు. ఆ వయస్సు వాడు ఒకటి ఎవరు కూర్చోరా అని కూర్చోబెట్టేస్తారు. ఎందుకంటే ఎవడో ఒకటి ఉండాలి అక్కడ. స్నాతకం అది తోడు పెళ్ళి కొడుకు ఉండాలి, కొన్ని సందర్భాల్లో ఉండాలి. పెళ్ళప్పుడు కూడా ఒకసారి కూర్చోబెడతారు, వాడికి ఒక జత బట్టలు పెడతారు, పంపేస్తారు. తోడు పెళ్ళి కొడుకు ప్రాధాన్యం ఎంతవరకు? స్నాతకం అయ్యే వరకు అంతే, వెళ్ళిపో. బావమరిది ప్రాధాన్యం ఎంతవరకు? గడ్డం కింద బెల్లమ్మ కట్టే వరకు అంతే, వెళ్ళిపో. ఒక జత బట్టలు పెడతారు, పట్టుకెళ్ళి. మాటిమాటికినే బావమరిదిని రాక ఇక్కడికే. అక్కడ అతను ఉండాలి. ఆ గడ్డం కింద బెల్లమ్మక్క పెట్టాను బావమరిదే ఉండాలి. వీడి తమ్ముడు పెట్టేస్తే కుదరదు అక్కడ, వాళ్ళ తమ్ముడే పెట్టాలి. ఆవిడకి తమ్ముళ్ళు ఎవరు లేకపోతే ఇలాగే తోడలుడు తమ్ముడు కొడుకు ఎవడో తీసుకొస్తారు ఇక్కడ. ఏదో మొత్తం మీద వరసవాడిని ఒకటి తీసుకొచ్చి ఏదో అవ్వాలుగా ఓ గొడుగు పెడతారు, ఏదో చేస్తారు అక్కడ. అంతేనండి. ఆ గొడుగు ప్రాధాన్యం అంతవరకు అది అయ్యేవరకే. పెళ్ళి అవుతుంటే ఈ గొడుగు పెడితే అదో గొడుగు బాగోలేదంటాడు వాడు. ప్రాధాన్యాలు ఎప్పుడు వ్యక్తులకు కాదండి, సందర్భానికి. ఈ ఆలోచిస్తే దంపతుల మధ్య దెబ్బలాట్లుండవు. నిజంగానే పంపాలి, డబ్బులు పంపాలి. మీ అమ్మగారా మా అమ్మగారా, మీ వాళ్ళ మా వాళ్ళు, ఎవరికి ఎక్కువ అవసరం మనం ఎంత పంపగలం? ఓ 25,000 పంపగా, అది మీకు అవసరమా మాకు? ఎవరు ఇద్దరు మనవాళ్లే కదా. ఆ తల్లిదండ్రులు లేకపోతే వీళ్ళెవరూ పుట్టలేదు కదా. అవసరం అనేది ప్రధానంగా భావిస్తే నీ నా అనే సమస్య రాదండి అక్కడ. ఇలా ఆలోచించాలి. కానీ ఎప్పుడు మీ వాళ్ళకైనా మా వాళ్ళకి పంపకూడదా ఈ మాట రాకూడదు. మీ వాళ్ళు మా వాళ్ళు నాకు ఇంకొండదు, మన వాళ్ళు అనే మాటే ఉండాలి అక్కడ. అందుకే మావిడాకులు, మనకు పెళ్ళికి మావిడాకులు కడతారు. మావిడాకులు దేనికి? నేను ఎక్కడో అవధానం చేస్తుంటే అడిగారు, మావిడాకులు ఎందుకు కడతారని. మా తీసేసి అర్థం అవుతాను, విడాకులు మిగిలే మా తీసేస్తే. మా అనే భావన ఉంటేనే మా విడాకులు ఉంటాయి. మా అనే భావన పోయి నీ నా అని వస్తే విడాకులు ఖాయం. తెలుగు భాషలో ఒక అక్షరం చాలు, ఇంకేం అక్కర్లా. అందుకని ఈ 4 సంకర్షణ, వాసుదేవ, ప్రద్యుమ్న, అనిరుద్ధ, ఇవి అంటే ఏ బంధాలైనా, కొడుకైనా తమ్ముడైనా ఆడపడుచైనా మరదలైనా అవసరం ప్రధానం, సందర్భం ప్రధానం. అంటే ఖచ్చితంగా ఇగో అనేది వెనక్కి వెళ్ళిపోయింది అక్కడ. ఇగో అన్నిటికీ ముందుకు వస్తుంది ఇక్కడ. ఆ ఇగోని వెనక్కి గంటేసి సందర్భం ప్రధానం అంటే పర్వాలేదు, మనం గోడ మీద పాకే చీమలాగా చాలా సామాన్యంగా అక్కడ ఉండిపోదాం, ఏం పర్వాలా, మన ప్రాధాన్యం ముఖ్యం కాదు అక్కడ.